మనోరంజనికి స్వాగతం. నేటి మనోరంజనిలో ప్రత్యక్ష దైవాలు కార్యక్రమాన్ని వీక్షించండి. అమ్మా, అందరూ వచ్చారా? వచ్చేసాం పిన్ని. అమ్మా, ఎండను పడొచ్చారు కదా, కాస్త మజ్జిగ తాగుతారా? వద్దు పిన్ని, కుండలో ఉన్న చల్లటి నీళ్ళు ఇప్పుడే తాగేశాం. ఆహాహా, ఎంత మొహమాట వర్రా మీకు, నా దగ్గర మీ మొహమాటాలు. వెళ్ళేటప్పుడు తాగుతాం పిన్ని. అమ్మా ఉమా, అమ్మా నాన్నగారు ఆరోగ్యంగా ఉన్నారా? ఆరోగ్యంగానే ఉన్నారు పిన్ని. మొన్ననే వచ్చి వెళ్ళారు కూడాను. సంతోషం తల్లి. అమ్మా మహాలక్ష్మి, అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారు పిన్ని. అస్తమాటు మిమ్మల్ని గురించి మాట్లాడుతూ ఉంటారు. అమ్మా, వృద్ధాప్య దశలో ఉన్న తల్లిదండ్రులకు సేవ చేసిన వారేనమ్మా ధన్యులు. ఆ భాగ్యం ఎంతమందికి దక్కుతుంది? నేటి కాలంలో ఎంతోమంది పిల్లలు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి వృద్ధాశ్రమాలకు పంపుతున్నారు కదా. ఈ సందర్భంలో మనము తల్లిదండ్రులని ప్రత్యక్ష దైవాలుగా భావించి వారికి సేవ చేసిన ధన్యుడు ధర్మవ్యాధుడు. అతని గురించి ఒక్కసారి చెప్పుకుందామమ్మా. పిన్ని, ఈ కథ పురాణ కథ. అవునమ్మా, ఈ కథ మహాభారతంలోని అరణ్య పర్వంలోనిది. ఓహో, మహాభారతంలోని అరణ్య పర్వము అంటే ఎర్రన రాసినటువంటిది. అవునమ్మా జయ, కవిత్రయంలో 3వ కవి మన ఎర్రన. ఆయనకు శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనేటువంటి బిరుదులు కూడా ఉన్నాయి కదా పిన్ని. అవునమ్మా. పిన్ని, ధర్మవ్యాధుడు అంటే ఎవరు? పూర్వం భారతదేశంలో పేరుపడ్డ రాజ్యాలు ఎన్నో ఉండేవి. వాటిలో విదేహ రాజ్యం ఒకటి. దాని రాజధాని మిథిలా నగరం. ఓహో, సీతాదేవి తండ్రి జనక మహారాజు పరిపాలించినటువంటి మిథిలా నగరమా? అవునమ్మా ప్రసన్న, చక్కగా చెప్పావే. ఆ నగరం పెద్ద పెద్ద కోటలు, మేడలతో దివ్య వైభవంగా వెలుగొందుతూ ఉంది. విశాలమైన రాజవీధులు, అందమైన అంగళ్ళు, రమ్యమైన పూల తోటలు, సొగసైన సరస్సులు ఆ పట్టణం యొక్క అందాన్ని మరింత చాటుతున్నాయి. అక్కడ జనులందరూ ధర్మవర్తనులు. అక్కడంతా తమ తమ విధులను చక్కగా నిర్వర్తిస్తూ ఉంటారు. పిన్ని, అసలు అక్కడ మూర్ఖులు, నీచులు, క్రూరులు అలాంటి వాళ్ళు ఆ నగరంలో అసలు ఎవ్వరూ ఉండరంట కదా పిన్ని. అవును మహాలక్ష్మి. ఎందుకంటే ఆ మిథిలా నగరానికి రాజు జనకుడు. అతడు రాజనీతిని అనుసరించి పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఇంకా అతడు పండితుడు, మహాదాత. యథా రాజా తదా ప్రజ అంటారు కదా. మరి జనక మహారాజు ధర్మనిష్ట వల్లే మిథిలా నగరం ధర్మానికి పుట్టినిల్లయింది. ఆ మిథిలా నగరంలో ఒక అందమైన భవనం ఉంది. అది ధర్మవ్యాధుని నివాసం. అది చాలా పరిశుభ్రంగాను పవిత్రంగాను ఉంటుంది. అందులో ధర్మవ్యాధుడు వృద్ధులైన తల్లిదండ్రులతో, భార్యా పిల్లలతో నివసిస్తూ ఉండేవాడు. ధర్మవ్యాధుని వృత్తి మాంసం అమ్ముకొని జీవించడం. అతను చదువుకోకపోయినా అతనికి పూర్వజన్మ సుకృతం వల్ల అన్ని విద్యలు తెలుసు. ధర్మాలు, ధర్మ సూక్ష్మాలు, ధర్మ రహస్యాలు అన్నీ అతనికి ఉగ్గుపాలతో పెట్టిన విద్యలు. అందువల్లనే ధర్మవ్యాధుని పేరు అన్ని గ్రామాలకు, పట్టణాలకు వ్యాపించింది. ఎవరికి ఏ సందేహం కలిగినా ధర్మవ్యాధుని దగ్గరకు వచ్చి నివృత్తి చేసుకునేవారు. ఆహా, ఒకసారి ఏమైందనుకుంటున్నారు? పక్కనున్న రాజ్యంలో కౌశికుడు అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. కౌశికుడు కూడా వేదాలు, శాస్త్రాలు అన్నీ చదువుకున్నవాడే. కానీ ఏం లాభం? శాస్త్రసారం అతనికి వంటబట్టలేదు. అతనికి కోపం, అసహనం, విసుగు ఎక్కువ. అతను కొంతకాలం తపస్సు కూడా చేశాడు. అయినా
మరింత అహంకారం పెరిగిందే గాని తగ్గలేదు. అతను తల్లిదండ్రుల అనుమతి తీసుకోకుండా వేదాధ్యయనం కోసం అడవికి వెళ్ళాడు. కౌశికుని విద్యాభ్యాసం ముగిసినట్లు గురువు ప్రకటిస్తాడు. గృహస్థాశ్రమం స్వీకరించి తల్లిదండ్రులను సేవించమని చెప్తాడు. కానీ కౌశికుడు మరింత జ్ఞానార్జన చేసి సకల ధర్మాలను తెలుసుకోవాలని బయలుదేరుతాడు. ఒకనాడు మర్రి చెట్టు నీడలో కూర్చుని వేదాధ్యయనం చేస్తున్నాడు. ఆహా, ఇంకా జ్ఞానం సంపాదించాలన్నమాట. చెట్టుపైనున్న పక్షి ఆయనపై రెట్ట వేసింది. కోపంతో దాని వంక చూడగా అది కాలి బూడిదైపోయింది. అమ్మో, కాలి బూడిదైపోయిందా? కౌశికునికి అంత శక్తి ఉందా పిన్ని? అవునమ్మా. ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష కోరతాడు. ఆ ఇంటి ఇల్లాలు అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్తను సేవిస్తూ ఉండడం వల్ల భిక్ష వేయడం ఆలస్యం అవుతుంది. నిర్లక్ష్యం చేసిందనే కోపంతో కౌశికుడు ఆ ఇల్లాల వంక చూడగా, మహాత్మా, నేను చెట్టుపైనున్న పక్షిని కాను, సన్యాసికి ఇంత కోపం తగదు అని మంచి మాటలు చెప్పింది. అరణ్యంలో జరిగిన విషయం ఆ ఇల్లాలికి ఎలా తెలిసింది పిన్ని? ఆమె పరమ పతివ్రత. ఆమె దృష్టిలో పతిని మించిన దైవం లేదు. ఆమె మనస, వాచ, కర్మ ఎల్లవేళలా భర్తను ఆరాధించడం వల్ల ఆమెకు అమోఘమైన శక్తులు లభించాయి. ఆమె వినయ విధేయతలు కలిగినటువంటి సామాన్యమైన స్త్రీయే. అయితే కౌశికుడు కూడా ఎక్కడో అరణ్యంలో జరిగిన పక్షి విషయం ఈ ఇల్లాలకి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయి, ఈ రహస్యం తప్పక తెలుసుకోవాల్సిందే అనే కుతూహలంతో, అమ్మా సాధ్వి, నువ్వు తపస్సంపన్నురాలివి, నన్ను క్షమించు. నా తపశ్శక్తికి మించిన సామర్థ్యం నీకు ఎలా సంభవించింది అని అడిగాడు. ఆ మాటలకు ఆ ఇల్లాలు చిరునవ్వు నవ్వుతూ, భూదేవా, నేనేమీ తపస్సు చేయలేదు, గొప్పగానూ చదువుకోలేదు. నేను చేసే తపస్సంతా పతిసేవ మాత్రమే. నాకు కలిగిన జ్ఞానం దాని ఫలితమే అన్నది. ఆ ఇల్లాలు మాటలు విన్న కౌశికుడు పాతివ్రత్యానికి ఇంతటి శక్తి ఉన్నదన్నమాట అని తెలుసుకున్నాడు. కౌశికుడు నాకు కొన్ని ధర్మ సూక్ష్మాలను వివరించమని ఆ ఇల్లాలని కోరాడు. దానికి ఆమె, పెద్దగా పాండిత్యమేమీ నాకు తెలియదు, అయినా నాకు తెలిసినవి చెప్తాను వినండి స్వామి అని ఈ విధంగా చెప్పింది. కోపం మానవులకు పరమశత్రువు. దాని వలన సర్వనాశనం అవుతుంది. కోపం పండితులకు అస్సలు పనికిరాదు. వాటిని విడిచిపెట్టిన వాడే అసలైన పండితుడు. అభ్యాసంతోనూ పట్టుదలతోనూ కోపాన్ని అణిచివేయాలి అని తెలియచేసింది. కౌశికుడు నాకు జ్ఞానోదయమైంది అని ఆ ఇల్లాలకి నమస్కరించి వెళ్ళబోతుండగా, స్వామి, మరొక్క మాట, మీరు మరిన్ని ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలనుంటే ఇక్కడికి సమీపంలోనే మిథిలా నగరంలో ధర్మవ్యాధుడు ఉన్నాడు. ఆయన దగ్గరకు వెళితే మరిన్ని ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవచ్చు అని ఆ ఇల్లాలు కౌశికునికి తెలియజేసింది. కౌశికుడు వెళ్ళాడా పిన్ని? వెళ్ళాడమ్మా. ఎంతో కష్టపడి కొండలు, కోనలు, నదులు, గుట్టలు అన్నీ దాటుకుంటూ మిథిలా నగరానికి ప్రవేశించాడు. మిథిలా నగరం చూడటానికి కన్నుల పండుగగా ఉంది. కౌశికుడు ఎంతో సంతోషంతో కొందరిని అడిగి ధర్మవ్యాధిని ఇల్లు చేరుకున్నాడు. ధర్మవ్యాధిని మేడ ముందర భాగంలో రకరకాల మాంసాలు చక్కగా అమర్చబడి ఉన్నాయి. అందులో ధర్మవ్యాధుడు మాంసం అమ్ముతూ కనిపించాడు. ఆ అంగడిని పూలమాలలతోనూ అగరు ధూపాలతోనూ చక్కగా అలంకరించాడు. అది మాంసం దుకాణమైనా మాణిక్యాల దుకాణంలా చక్కగా ఉంది. చుక్కల్లా చంద్రుల్లా ధర్మవ్యాధుడు ఆ దుకాణంలో ప్రకాశిస్తూ కనిపిస్తున్నాడు.
దూరం నుండే కౌశికుని చూచి ధర్మవ్యాధుడు బయటకు వచ్చి, పతివ్రత పంపగా మీరు వచ్చారు కదా, మీరు ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవాలని నా దగ్గరికి వచ్చారని నాకు తెలుసు అనగానే, కౌశికుడు ఇల్లాలి విషయమే వింత అయితే ఈ ధర్మవ్యాధుడన్న మాటలకు మరింత ఆశ్చర్యానికి లోనవుతూ, ధర్మవ్యాధ, నీవు సర్వజ్ఞుడివి అని నమస్కరించాడు. అప్పుడు ధర్మవ్యాధుడు, ఓ కౌశిక మహర్షి, నీవు నన్ను సర్వజ్ఞుడనంటూ అభినందించావు. నేను ఇంతటి విజ్ఞానాన్ని పొందడానికి మూలమైన ధర్మం ఒకటి ఉంది. ఆ ధర్మాన్ని నీకు కంటికి కనిపించే విధంగా తెలియజేస్తాను అంటూ ధర్మవ్యాధుడు కౌశిక మహర్షిని సగౌరవంగా తన ఇంటిలోనికి తీసుకువెళ్ళాడు. 4 వైపుల నుండి సుగంధములు వెదజల్లుతూ ఉండగా ఆ భవనంలో ఉన్న ఉన్నత ఆసనాలపై ధర్మవ్యాధుని తల్లిదండ్రులు కూర్చుని ఉన్నారు. వారు తమకు ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తూ నచ్చిన వస్త్రాలు, ఆభరణాలు మొదలైనవి ధరించి ఆనందంగా ఉన్నారు. అలాంటి తన తల్లిదండ్రులను కౌశికునికి చూపించి వారి పాదాలకు నమస్కరించాడు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు. అప్పుడు వారు కుమారునితో ఇలా అన్నారు, ఓ ప్రియమైన కుమారా, నీ వంటి ఉత్తముడైన కుమారుడు ఉండగా మాకేమి లోటు ఉంటుంది? నీవు పాటించే ధర్మమే నిన్ను రక్షిస్తుంది. చక్కని సంపదలతో చిరకాలం జీవించగలవు. నీ ప్రవర్తన చేత మన వంశం పవిత్రమైంది. మానవుడిగా జన్మించావే గాని దేవతలలో గొప్ప దేవతవి నీవు, అనుమానం లేదు. మనస్సు, మాట, ఆచరణల చేత తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావు. ఉత్తమ గుణవంతుడవైన నీ గురించి చెప్పి తర్వాత పరశురాముని గురించి చెప్పాలి. మరెవ్వరూ నీకు సాటిరారు అని పలికిన తల్లిదండ్రులకు ధర్మవ్యాధుడు కౌశికుని చూపించాడు. వారితో, ఈ మహానుభావుడు మనల్ని చూడాలనే కోరికతో ఇక్కడికి వచ్చాడని చెప్పాడు. ఆ వృద్ధులు కౌశికుడికి స్వాగత మర్యాదలు చేశారు. కౌశికుడు వారి యోగక్షేమాలు అడిగాడు. తర్వాత ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు, ప్రజల చేత గౌరవింపబడేవాడా, వీరు నా తల్లిదండ్రులు. వీరికి సేవ చేయడం వల్ల మాత్రమే నాకు గొప్ప జ్ఞానం లభించింది. సాధారణంగా లోకంలో అందరూ కోరికతో దేవతల్ని పూజిస్తారు. నా తల్లిదండ్రులే నా పాలిట దేవతలు. వేరు దేవతల గురించి నాకు తెలియదు. వీరికి రుచికరమైన పండ్లను, పూలు, గంధం, అందమైన నగలు, వస్త్రాలు, ఇష్టమైన ఆహార పదార్థాలను అందిస్తాను. నా ఆలుబిడ్డలతో కలిసి సేవ చేస్తుంటాను. అలా సేవించడం వల్ల వేదాధ్యయనం, యజ్ఞాలు, వ్రతాలు చేసిన ఫలితం వస్తుంది. ఈ భూమిపై పుణ్యాన్ని కోరే గృహస్థుడు తల్లిదండ్రులను పూజించి సంతోషపరచాలి. అలాంటి గృహస్థుడే ధర్మాత్ముడు అని చెప్పి ధర్మవ్యాధుడు ఇలా అన్నాడు, ఓ కౌశిక మహర్షి, నీవు నా వద్దకు పతివ్రత పంపగా వచ్చావు. ధర్మాన్ని గురించి జ్ఞానాన్ని పొందాలని భావిస్తున్నావు. ఆమెపై ఉన్న గౌరవం కారణంగా ధర్మ మార్గాన్ని వివరిస్తాను. నీపై ఉన్న ఇష్టం కాదు, నువ్వొక చేయకూడని పని చేశావు కనుక నువ్వంటే నాకు ఇష్టం లేదు. అదేమిటంటే, నీ తల్లిదండ్రులు వృద్ధులు. వారు నీపై ఎంతో ప్రేమతో జీవిస్తున్నారు. వారికి నీవే ఆధారం. కానీ నీవు వేదాధ్యయనం చేసి జ్ఞానాన్ని పొందాలని భావించావు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా వారిని వదిలిపెట్టావు. వారి స్థితిగతులను గురించి ఎలాంటి విచారణ చేయలేదు. ఈ కఠినమైన నీ ప్రవర్తన నాకు నచ్చలేదు. నీవు విడిచి వెళ్ళిన మరుక్షణం నుండి నీ కోసం నీ తల్లిదండ్రులు గుండెలు పగిలిపోయేటట్లుగా ఏడ్చి ఏడ్చి అందులయ్యారు. ఇప్పటికైనా నీవు వెళ్ళి వారి దుఃఖాగ్నిని చల్లార్చు. నువ్వు సంపాదించిన విద్య కానీ, పుణ్యం కోసం నువ్వు పడే శ్రమ కానీ తల్లిదండ్రుల సేవ చేయకపోతే వ్యర్థమవుతాయి. కాబట్టి నేను చెప్పిన విధంగా ఆచరించు, నీకు మేలు కలుగుతుంది అని ధర్మవ్యాధుడు పలికాడు. అది విన్న కౌశికుడు ధర్మవ్యాధునితో ఈ విధంగా అన్నాడు, ఓ పుణ్యాత్ముడా, నీవు చెప్పిన మాటలు సరైనవి, శ్రేష్టమైనవి, మేలు కలిగించేవి. వాటిని శ్రద్ధగా విన్నాను. తప్పక ఆచరిస్తాను. తల్లిదండ్రులను సేవించి తరిస్తాను.
నీతో స్నేహం కలగడం నా అదృష్టం. నా మనస్సు అమితమైన సంతోషంతో నిండింది. నాకు కలగబోయే శుభాలన్నిటికీ ఇది సూచకం అంటూ జ్ఞానుల చేత ఆరాధింపబడే ఓ ధర్మవ్యాధుడా, ధర్మ మార్గం సాటిలేనిది. భూమిపై నివసించే 10,000 మందిలో ఏ ఒక్కడైనా ధర్మాచరణకు పూనుకుంటాడో లేదో సందేహమే. నీలాంటి ప్రయత్నపూర్వకంగా ధర్మాన్ని ప్రమాణంగా స్వీకరించి ఆచరించేవాడే ఉండడు అంటున్న కౌశికునితో ధర్మవ్యాధుడు, దయచేసి ఇకనైనా ఇంటికి వెళ్ళండి. మీకు సర్వశుభాలు జరుగుతాయి. పాండిత్యం గొప్పది కావచ్చు, కానీ అంతకన్నా గొప్పది తల్లిదండ్రుల సేవ అనగానే కౌశికుడు, చక్కని బోధ చేశావు. నా అహంకారం తుడిచిపెట్టుకుపోయింది. మహాత్మా, ఇంక ఇంటికి వెళ్ళి నా తల్లిదండ్రుల సేవ చేసుకుంటాను అంటూ కౌశికుడు ఇంటికి బయలుదేరాడు. పిన్ని, ధర్మవ్యాధుడు చేసినటువంటి దివ్య బోధ కౌశికునిలో మార్పు తీసుకొచ్చింది. కౌశికునికి కనువిప్పు కలిగింది. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు అని తెలుసుకున్నాడు. తల్లిదండ్రుల సేవ అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందని ధర్మవ్యాధుని కథ ద్వారా మేమందరం తెలుసుకున్నాం పిన్ని. అమ్మా ప్రసన్న, జయ, మహాలక్ష్మి, ఉమా, ఇక ఇళ్ళకి బయలుదేరండి అమ్మా. మీకు ఇళ్లలో ఎన్నో పనులుంటాయి. మళ్ళా రేపు రండమ్మా. అలాగే పిన్ని, వెళ్ళొస్తాం. మీరింతవరకు మనోరంజనిలో ప్రత్యక్ష దైవాలు ధర్మవ్యాధుడు చేసిన దివ్య బోధ విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.